చెప్పారు అయ్యగారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటాడు. ఇద్దరు ఉద్యోగాలు రిజైన్ చేసి బైబిల్ ట్రైనింగ్ అయ్యి దేవుని సేవ కొరకు సమర్పించుకున్నారంట. చాలా హై పొజిషన్ అంటే వాళ్ళిద్దరు కూడా. జాబ్స్ రిజైన్ చేశారు, బైబిల్ ట్రైనింగ్ అయ్యి తర్వాత సేవ కొరకు సమర్పించడానికి పిలిచినప్పుడు అయ్యగారు అభిషేకించారని చెప్పారు. వారు చెప్పిన మాట విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అయ్యగారు మన రాష్ట్రంలో కంటే ఒరిస్సాలో ఛత్తీస్గఢ్ అంటే అదొక స్టేట్లో చాలా రివైవల్ జరుగుతుందండి, చాలా అద్భుతంగా కార్యాలు జరుగుతున్నాయి అన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రత్యేకంగా నార్త్ ఇండియా కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు అక్కడ ఒక మంచి రివైవల్ తీసుకొస్తున్నారు. పంజాబ్లో కూడా ఈ మధ్య ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు. ఎందుకో తెలుసండి, ప్రతి ఆదివారము దాదాపుగా 5 లక్షల మంది భజందర్ సింగర్, మీరు యూట్యూబ్లో చూస్తుంటారు, చాలాసార్లు చెప్పాను. భజందర్ సింగర్ ప్రతి ఆరాధనలో ఆయనకి 5 లక్షల మంది అటెండ్ అవుతున్నారండి. మరి వారు నార్త్ ఇండియన్ గురించి మరి చెప్పినప్పుడు నేను ఎంతగానో ప్రభుని స్తుతించాను దైవ సేవకులను బట్టి. మరి వారిని ఎప్పుడో ప్రతి సంవత్సరం కూడా ఈ 40 days నుంచి స్టార్ట్ అయినాయి. 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ వారు వచ్చి ప్రారంభిస్తారు 3 రోజులు. ఈ సంవత్సరం కూడా వారు మన మధ్యకు వచ్చారు. అందుని బట్టి మరొకసారి మన సంఘం తరపున అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయంలో వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి వారి వాక్యాన్ని అందిస్తూ ఉండగా మనం శ్రద్ధగా విందాం. మళ్ళీ వాక్యమైన వెంటనే మళ్ళీ మేము గిలకలు తిండి ఆరాధనకు వెళతాం. ఈ రాత్రికి ఆరాధన అయిన తర్వాత మీ అందరి కొరకు అయ్యగారు ప్రార్థన చేస్తారు కనుక ప్రార్థన అయిన తర్వాత ఎవరు కూడా మరి ప్రార్థన చేయించుకోవడానికి మరి ఎవరు కూడా మరి అయ్యగారికి కొంచెం అవకాశం ఇస్తే కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ వెంటనే గిలకల దీనిలోకి వెళ్ళి దేవుని వాక్యం అందిస్తారు. సాయంత్రం అందరి కొరకు ప్రార్థన చేస్తారు అయ్యగారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. మరి దైవజనులు వస్తూ ఉండగా మనందరం చప్పులు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానం పలుకుదాం. ప్రైజ్ లార్డ్. నేను పెట్టుకుంటాను పెట్టాను. అంతా ఉంటాయి కదండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వాక్యమును చదువుదాం. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొనండి. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము. 11వ నెలలో 23వ తేదీలో ఈ పగటి కాల సమయంలో ఈ పరిశుద్ధ స్థలములో నన్ను నిలువబెట్టి పరిశుద్ధులైన వారిని కూర్చుండబెట్టినందులకే స్తోత్రాలు. పాడిన పాటలు మీరు విన్నారు, చేసిన ప్రార్థనలన్నీ ఆలకించారు, ఆరాధనను మీరు అంగీకరించారు, సౌండును సంగీతాన్ని క్రమశిక్షణలో ఉంచారు. చిన్నలు పెద్దలు వృద్ధులు కన్యకలు బాలురు అందరినీ దీవించారు.
నడిపిస్తున్న మీ దాసుని సహకరిస్తున్న సంఘాన్ని దీవించి, మేము చదువుకున్న వాక్య భాగమును మా కొరకు ఆశీర్వదించి, ఏ మనిషికి మహిమ రాకుండా చేసి మహిమా ఘనత ప్రభావములు మీరు పొందుకోమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ 11వ నెలలో ఈ ఆదివారం ఈ నూతన మందిర ఆవరణములో పరిశుద్ధ స్థలములో నిలబడే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ప్రభును స్తుతిస్తూ, వాక్యం వినటానికై ఇష్టపడి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలు, అభిషక్తులైన దైవ సేవకులు పిన్ని శామ్యులయ్య గారికి, అమ్మగారికి వందనాలు తెలియజేస్తూ, మాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నా. సండే స్కూల్ పిల్లలు వాక్యం చెప్తున్నప్పుడు, వారు పాట పాడుతున్నప్పుడు ఆ సండే స్కూల్ టీచర్ గారి కొరకు ప్రార్థన చేయాలనిపించింది నాకు. నేను మనసులో ప్రార్థన చేశా. ప్రత్యేకంగా సండే స్కూల్ టీచర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ, మంచి పాటలు, మంచి మాటలు, మంచి వాక్యాలు ఇంకా బిడ్డకు ప్రభు దయచేయునుగాక. వాక్యం కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఒక తల్లిగారు ప్రార్థన చేశారు. ఆమె ప్రార్థనలో వచ్చిన ఒక మాట ఏంటి అనంటే, మమ్ములను సరిచెయ్యండి అని చేశారు ప్రార్థన. మీ వాక్యము చేత మమ్ములను సరిచెయ్యండి అన్నారు. ప్రార్థన చేసేటప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు ఆ మైండ్ సెట్తో రావాలి. మేమిక్కడ సరవ్వాలి. ఒక మనిషిని సరిచేసేటువంటి సెంటర్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అది దేవుని సన్నిధిలోనే ఉంది. దేవుడు మాత్రమే ఒక మనిషి మనస్సును సరిచేయగలిగినవాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట ప్రభు ఆలకించుంటారు. కొన్ని మాటలు మనకి ఇబ్బందిగా ఉన్నా, నొచ్చుకునేటట్టున్నా, తెలుగులో చెప్తున్నా, గుచ్చుకున్నా పొడుచుకున్నా సరే అయ్యే ప్రయత్నం చేయాలి. ఇలా ఎందుకు చెప్పారు అనే ప్రయత్నం చేస్తే ఇన్ని లక్షలు పెట్టి కట్టిన మందిరానికి విలువ ఉండదు. దేవునికి స్తోత్రం. సరే, ఏది ఏమైనా 42 సంవత్సరాల నా సేవా పరిచర్యలో ఎక్కువ ఆదివారాలు ఉన్నది మీ మధ్యలోనే. మరి అది దైవ చిత్తమో, అయ్యగారి యొక్క ప్రేమో, మీరు చేస్తున్న ప్రార్థన మరేమో కానీ, క్రీస్తు ఆ దేవుని ఆత్మచేత నేను బంధించబడిన వాడనై యెరూషలేముకు వెళుతున్నానన్నాడు పౌలు గారు. ఆత్మచేత నేను బంధించబడిన వాడనై యెరూషలేముకి వెళుతున్నానన్నాడు. యెరూషలేముకి వెళ్ళేది సువార్త ప్రకటించడానికి కాదు, చచ్చిపోవటానికి. నేను హతసాక్షి అవ్వటానికి యెరూషలేముకి వెళుతున్నానని మీరు ఆపొద్దు. ఆ పని చేయటానికి నేను ఆత్మచేత బంధించబడ్డాను అన్నాడు. దేవుని బిడ్డలమైన మనం ఒకరి చేత ఒకరు బంధించబడాలి అనంటే ఒకరి మధ్య దేవుని ఆత్మ మాత్రమే పనిచేయాలి. అనవసరమైన వాటి చేత బంధించబడుట కంటే దేవుని ఆత్మచేత బంధించబడితే ఆ బాంధవ్యం ప్రభు వచ్చేంత వరకు ఉంటుంది. ఇట్టి అవకాశాలు నాకు ఇచ్చినందుకు మరొకసారి సంఘబిడ్డలైన మీకు, దైవ సేవకులు, దేవునికి కూడా వందనాలు తెలియజేస్తూ, పరిశుద్ధ గ్రంథంలో కొందరికి బలిపీఠము కట్టే భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. కొందరు మొక్కుబళ్ళు చెల్లించుకునే అవకాశాన్ని ఇచ్చారు. కొందరు బలిపీఠం కట్టాలి అనుకున్నారు కానీ ప్రభు ఎందుకో ఆపేశారు. ఆ తర్వాత కొందరు ప్రత్యక్ష గుడారం కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు.
ఆ ప్రత్యక్ష గుడారములో కన్ను బలులు అర్పించటానికి అవకాశం ఇచ్చారు. ఇక తర్వాత విషయానికి వస్తే భూమి మీద మందిరం కట్టడానికి ఒకే ఒక వ్యక్తికి పర్మిషన్ ఇచ్చారు. ఆ మందిరం ప్రపంచంలోనే మొదటిది, ఇశ్రాయేలీలకు అది ఆధారమైనది. దీనిని బట్టి మనం ఆలోచిస్తే బలిపీఠము కట్టే భాగ్యం అందరికీ రాదు, ప్రత్యక్ష గుడారము నిర్మించే అవకాశం అందరికీ రాదు, మందిరాలు నిర్మించే ఆశీర్వాదం అందరికీ రాదు. అది మల్కపేటలో ఉన్నటువంటి ఐపీసీ సంఘ విశ్వాసులైన ప్రభు మీకు ఇచ్చారు. మీ సంఘ కాపరి గారైన ఫిన్నీ సమీయల్ గారికి ఇచ్చారు. ఇన్ని మందిరాలు, ఇంత మందిరం కట్టడానికి గట్టిగా ప్రభువుని ఒకసారి చప్పట్లు కొడుతూ మందిరం కట్టేసి, వాక్యాలు రాయించేసి, చైర్స్ అన్ని సరిచేసి, మిమ్మల్ని కూర్చోబెట్టి నన్ను నుంచోబెడితే వినటానికి మీకు ఈజీగా సులువుగా ఉండొచ్చు, కానీ ఇంతవరకు ఆలోచించి చేయటానికి డబ్బు కంటే ఎక్కువగా ఆలోచన ఖర్చు అవుద్ది. ఆ ఆలోచించగలిగినటువంటి శక్తిని ప్రభువారు మన సంఘ కాపరికి ఇచ్చారు. నేను చాలా ప్రాంతాలు వెళతా, చూస్తా. కొంతమందిని వాళ్ళు కట్టేది చిన్న కిటికీ పెడతారు, ఆ పాస్టర్ గారు కూడా చిన్న కిటికీ పెడతారు, చిన్న తలుపు పెడతారు, చిన్న మెట్లు కడతారు. కానీ ఆ హడావుడి 300 మందికి తెలిసేటట్టుగా హడావుడి చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. చేసేది చిన్న పని, వాళ్ళు చేసే హడావుడి మాత్రం చాలా పెద్దది. ఫిన్నీ శామ్యూయల్ అయ్యగారు ఎవరూ చేయలేనన్ని పనులు చేస్తారు, హడావుడి చేసినట్టు ఎక్కడ ఆనవాళ్ళు కూడా ఉండదు. హల్లెలూయా చెప్పండి. ఇంతమంది సండే స్కూల్ పిల్లలు నిలబడినా, మీరందరూ చూస్తున్నా, మీ అందరికంటే కనపడని లోపం ఇక్కడ నుంచుని చూస్తే ఆయనకు ఒక్కరికే కనపడుద్ది. అందుకని ఇక్కడి నుంచుని కూడా పిల్లల్ని సరి చేస్తారు ఇలాగా. ఇది మానవ జ్ఞానం కాదు, దైవ జ్ఞానం. అభిషక్తులైన వారికి దేవుడు ఆ వివరణ ఇస్తాడు. మంచి కాపరిని కలిగిన మీరు బైబిల్ భాషలో చెప్పాలంటే ధన్యులు, భారతదేశ భాషలో చెప్పాలంటే అదృష్టవంతులు. ప్రైజ్ ద లార్డ్. మన మందిరాన్ని, మన సంఘాన్ని, మన సభ్యత్వాన్ని దేవుడు అధికము చేయునుగాక. చిన్న మాట చెప్పి, ఈ చదువుకున్న చిన్న మాట చెప్పి నేను ఒక 60 నిమిషాల్లో ప్రార్థన చేసి మళ్ళీ మేము గిలకల దిండి వెళ్తాం. 7వ వాక్యం, 43వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ వచనం. నా మహిమ నిమిత్తము రైట్. ఈ మాట ధ్యానం చేసినాక నేను ప్రార్థన చేస్తాను. 7వ వచనంలో ఉన్న సంగతి ఏంటి అని అంటే, మొదటి వరుస చదవండి ఒకసారి. రైట్. చివరి వరుస చదవండి. రైట్. మొదటి వరుసలో ఏముంది? నా మహిమ నిమిత్తం. చివరి వరుసలో ఏముంది? వారిని పుట్టించిన వాడను నేనే. పై వరుస కింద వరుస రెండింటిని కలపండి. రైట్. అంటే ఇప్పుడు దేవుని అభిప్రాయం ఏంటి? మనలను పుట్టించడానికి ఏదో బలమైన కారణం ఉంది. ఫ్యాన్ ఎక్కడుందో అక్కడ కూర్చుని నిద్రపోవటానికి కాదు మనల్ని పుట్టించింది. కుర్చీ ఎక్కడుందో అక్కడ సెట్ అయిపోవటానికి కాదు ప్రభు మనల్ని పుట్టించింది. బల్లారాధన ఏ వారం ఉంటుందో ఆ వారం వచ్చి బల్లలో పాల్గొని వెళ్ళటానికి కాదు మనల్ని పుట్టించింది. ప్రభు అంత రిస్క్ తీసుకుని మనల్ని పుట్టించాడు అని అంటే, ఆయన మనస్సులో, ఆయన హృదయములో మనకు అర్థం కానిది ఏదో దాగి ఉంది. అదేంటి అనంటే, నేనే వారిని
పుట్టించి తిని. ఎందుకు అని అడిగితే చెప్పారు, వారు నన్ను మహిమపరుస్తారని. హల్లెలూయా చెప్పాలి. వారు నన్ను మహిమపరచాలని, వారు నన్ను మహిమపరుస్తారని, కేవలం నా మహిమ నిమిత్తమే నేను వారిని పుట్టించి తిని. పై మాట ఇంకొకటి ఉంది, కలుగజేసిన వాడను అన్నాడు, కింద పుట్టించిన వాడను అన్నాడు. ఈ రెండు మాటల్లో చదివితే ఒకటేగా అనిపిస్తుంది మనకి. కలుగజేసిన వాడను నేనే, పుట్టించిన వాడను. ఈ రెండు ఒకటే కదా, రెండా నానా? ఇప్పుడు అర్ధాంతరంగా అడిగాను కదా, ఏం అర్థమవుదాం, ఏం చెప్తాం మనం? ఏమన్నా కొంచెం టైం ఇస్తే వచ్చే నెల 13వ తారీఖున ఎగ్జామ్ అని ఎందుకు చెప్తారండి? నెల రోజుల ముందు కథ ఏమన్నా సిద్ధపడతారని. ఇది టైం కూడా లేకుండా 2-1 అంటే చూస్తాం తప్ప ఏం చెప్తాం మనం? సరే, చిన్న మాట చెప్తా. కలుగజేసిన వాడను నేనే, వారిని పుట్టించిన వాడను. కలుగ చేయటం ఏంటి, పుట్టించటం ఏంటి అని ఆలోచిస్తే, మట్టిని తీసి బొమ్మగా చేసి ఆ బొమ్మను అక్కడ పడుకోబెట్టినప్పుడు దేవుడు ఆ బొమ్మను చూస్తే ఒక ఆకారం వచ్చింది, ఒక రూపం వచ్చింది, కాళ్ళు చేతులు కళ్ళు పళ్ళు అన్నీ ఉన్నాయి. ఇక్కడికి మట్టి చేత బొమ్మను కలుగజేశాడు. ఈ బొమ్మ ఇలా ఉండకూడదు అని దేవుడు నోట్లో, ఆ బొమ్మ నోట్లో నోరు పెట్టి జీవవాయువును ఓదగా మట్టి మనిషి అయ్యాడు. అది పుట్టించటం. ఆత్మ రేనప్పుడు కలుగజేశాడు, ఆత్మను ఊదిన తర్వాత మనిషి పుట్టాడు. కలుగ చేయటము అంటే చేతులతో, పుట్టించటము అంటే ఊపిరితో. ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి దేవుడు మనల్ని పుట్టడానికి, పుట్టించటానికి ఏదో కష్టపడ్డాడు. కష్టపడిన దేవుడు 7వ వచనంలో బాధపడుతున్నట్టు ఉంటుందండి తల్లిగా మీ బైబిల్లో. బైబిల్ చదివినట్టుగా చదివితేనే అర్థమవుతుంది. ఎక్కడో దేవునికి బాధ కలిగింది, ఎక్కడో అవ్వకూడని స్థలములో ఆయనకి గాయమైంది. నేనే కలుగ చేశా, నేనే పుట్టించా, ఇవన్నీ సంతోషంగానే మాటలు కాదు. బాధ కలిగినప్పుడు, వారు పెళ్లి చేసుకుంటుంటే 5 లక్షలు ఇచ్చా, ఎప్పుడంటాం మనం? బాధ కలిగినప్పుడు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నా దగ్గరకు వస్తే 20,000 ఇచ్చా, ఎప్పుడంటాం? బాధ కలిగినప్పుడు. వారికి బట్టలు లేకపోతే నేనే బట్టలు పెట్టా, ఎప్పుడంటాం ఇవన్నీ? బాధ కలిగినప్పుడు. నేనే కలుగ చేశా, నేనే పుట్టించా అని అనగలుగుతున్నాడు అని అంటే దేవునికి ఎక్కడో బాధ కలిగింది. పుట్టబడిన మనుషులు పుట్టించిన వానికి ఏం కలుగ చేశారు? బాధ. అందుకే ఆ తల్లిగారు చేసిన ప్రార్థన మమ్మల్ని సరిచేయన్న మాట ఖచ్చితంగా ఇవాళ మనం ఆయన బాధను తీసేసిన తర్వాతే మందిరం నుంచి బయటికి వెళ్ళాలి. మా బాధలు తీసేయమని అడగండి ఈ వారానికి. ఆయన బాధ కలిగి ఉన్నాడు, ఆయన బాధను తీసేద్దాం. రాత్రి కోటానికి వచ్చినప్పుడు మా బాధను తీయమని అడుగుదాం ప్రభుని. ప్రైజ్ ద లార్డ్. ఇంతగా ఆయన బాధ ఏంటి? కూర్చున్న వాళ్ళందరూ భక్తిపరులుగా కనబడొచ్చేమో కానీ మనకు కనబడనిది, ఆయనకు కనబడేది బాధాకరమైనటువంటి జీవితాలు కొన్ని ఉండొచ్చు. అవి ఆయనకు మాత్రమే కనిపిస్తాయి. ఇక ఇప్పుడు మనం చేయవలసిన వర్క్ ఏంటి అని అంటే, దేవునిని మహిమపరచటం. ఎందుకు పుట్టాము అని అంటే, నన్ను మాట్లాడండి, దేవునిని మహిమపరుస్తాడు. 2 విషయాలు చెప్తా. నా వైపు చూస్తే మీకు కునుపాట్లు రావు. చిట్కాలండి. మీకు చిన్న చిట్కా అంటారు కదా, నా వైపు చూస్తే కునుపాట్లు రావు, నా మాట వింటే నిద్ర రాదు.
ఈ రెండిటిని గనక మీరు పాటిస్తే ఇంత పెద్ద మందిరంలో నిద్రపోయేవాళ్ళు కనపడరు. హల్లెలూయా చెప్పాలి. ఈ రెండు గనక మీరు చేయకపోతే ఆ రెండు కనపడతాయి. నా వైపే చూడండి. ఇప్పుడు దేవుని మాట ఏంటి? నన్ను మహిమపరచటం కోసమే నేను మనుషులను పుట్టించానన్నాడు. పుట్టించే డ్యూటీ ఆయనది, పుట్టించిన పని ఆయనది, మహిమపరచవలసిన డ్యూటీ మనది. హల్లెలూయా చెప్పాలి. ఇక ఇప్పుడు 24 గంటలు మనం చేయవలసిన పని ఏంటి? దేవునిని మహిమపరచటం. నన్ను అర్థం చేసుకుని క్షమిస్తానంటే, ప్రేమిస్తానంటే చెప్తా కొన్ని మాటలు. మనం చేయవలసిన వర్క్ ఏంటి? దేవుని మహిమ కోసం పైన రాసినట్టున్నారు, ఈ మందిరమును అంటే. ఇప్పుడు మందిరంలో ఏముంది? దేవునిని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మహిమపరచాలి. దేవుడు మహిమ కలిగిన వాడు, మందిరములో మహిమ ఉంది. ఇలాంటి మహిమ కలిగిన మందిరంలో అశ్రద్ధగా ఉంటే మహిమ ఎలా వస్తుంది? ఇలాంటి మహిమ కలిగిన మందిరంలో నిద్రపోతే మహిమ ఎలా వస్తుంది? ఇలాంటి మహిమ కలిగిన మందిరములో రాజకీయాలు ఆలోచిస్తే మహిమ ఎలా వస్తుంది? అందుకే మనం ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ ప్రక్కన పెట్టి 24 గంటలు దేవునికి మహిమ వచ్చే పనులే చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నోరు తెరిస్తే ఏ మాట రావాలి? కంటితో చూస్తే ఏ చూపు చూడాలి? నీ చూపు వల్ల కూడా దేవునికి ఏమి రావాలి? నీ మాట వల్ల కూడా దేవునికి ఏమి రావాలి? ఒకవేళ నువ్వు బండెక్కినా, కారెక్కినా, నడిచి వెళ్ళినా నీ ప్రయాణము వల్ల కూడా దేవునికి ఏమి రావాలి? మళ్ళా చెప్తున్నా, నువ్వు నిలబడితే నీ వల్ల దేవునికి మహిమ రావాలి. నువ్వు కూర్చుంటే నీ వల్ల దేవునికి మహిమ రావాలి. నిన్ను గూర్చి రాత్రైనా, పగలైనా, మధ్యరాత్రి అయినా, మధ్యాహ్నమైనా నీ ద్వారా దేవునికి రావలసింది కేవలం మహిమ. అలా ఎందుకు రావాలి? ఆ ఉద్దేశంతోనే దేవుడు మనలను పుట్టించాడు. 1670 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చా ఛత్తీస్గఢ్లో. ఒకవేళ నేను మీటింగ్కి అందుకోలేనేమో, ఆ టైంలో గనక నిద్రపోతే లెగలేనేమోనని రాత్రి బ్యాగ్ చదిరేసుకుని 4 గంటలకు లెగిసి బయలుదేరి 7 గంటలకు ఇక్కడికి వచ్చేసా. హల్లెలూయా చెప్పాలి. ఆ రాత్రి బ్యాగ్ చదువుకుంటుంటే నా భార్య అడిగింది, రేపు ప్రయాణం ఉందా అని. అవునన్నా. రేపు కదా వెళ్ళేది, బ్యాగ్ ఇప్పుడే చదువుతున్నావేంటంది. అప్పుడు చెప్పా, బ్యాగ్ నేను ముందు చదువుకుంటున్నాను కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడే, రేపు మీటింగ్ ఉంది కాబట్టి రేపు చదువుకోవచ్చు అనుకుంటున్నావు నువ్వు, అందుకే నిన్ను వాడుకుంటలేదన్నా నేను. హల్లెలూయా చెప్పండి. నీ ఉద్దేశాన్ని బట్టి, నీ మూమెంట్స్ని బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ చురుకుదనాన్ని బట్టి దేవుడు నిన్ను వాడుకోవాలి అన్న నిర్ణయానికి వస్తాడు. వెళదాంలే అని అనుకుంటే, వాడుకోవాలి అనిపించినా నువ్వు ఆయనకి అవకాశం ఇవ్వవు. రాత్రి ఒక చోట సంస్కార ఆరాధన, అందరికీ రొట్టె ఇచ్చాం, అందరికీ క్రీస్తు రక్తాన్ని ఇచ్చాం. ఉన్నారా ఇంకెవరైనా మిగిలేరా? రాలేనోళ్ళు ఉన్నారా? ఒకవేళ నడిచి ఇక్కడికి రాపోతే చేయొద్దండి, మేమే తెచ్చేస్తాం అని ప్రకటన చేశాం. 4-5 సార్లు ప్రకటన చేసిన తర్వాత అందరూ వచ్చి బల్లలో పాల్గొన్నారని రుజువైంది. అన్నీ చదిరేసి, క్లాత్ కప్పేసి,
ఆఖరి ప్రార్థన చేసి వాక్యం చెప్పటానికి నేను నిలబడ్డా. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు రొట్టె కావాలంది. అల్లీలో చెప్పండి. మీరు మామూలుగా చెప్పండి, ఇవ్వాలా అవసరం లేదా? ఎంత తెలుగు కలలో మీరు. కాదు నాన్న, మేము ఇవ్వవలసిన టైంలో రాలా, మేము అడిగిన సమయంలో ఆమె అక్కడ లేదు. ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్ళి నాకు వచ్చి లైన్లో నిలబడి నాకు రొట్టె కావాలంది. మంచి మనసుతో చెప్పండి, రొట్టె ఇవ్వాలా వద్దా? నాన్న ఇవ్వకూడదు కదా. అయితే రేపు మీలో ఎవరన్నా ఆలస్యంగా వచ్చినా అదే శిక్ష. అల్లేలో చెప్పాలి. ఎందుకంటే మేమనలేదు, ఇది మీరు ఇచ్చిన తీర్పు. అందువల్ల దేవుని పనికి ఎప్పుడు ఉండాలి? ముందుండాలి. మాట్లాడటానికి వెనకుండాలి, వినటానికి ముందుండాలి, సమాధానపరచటానికి ముందుండాలి, సమస్యను పెంచటానికి ఆలస్యం చేయాలి. ఇది దేవుని వాక్యం. ఇప్పుడు మనం చేసేవలసిన పనేంటి అని అంటే, నిలబడినా కూర్చున్నా పండుకున్నా ప్రయాణం చేసిన మన ద్వారా దేవునికి ఏమి రావాలి? అలా రాకపోతే నిన్ను పుట్టించిన దేవునికి బాధ. అలా నువ్వు గనక మహిమకరంగా బ్రతకకపోతే నా మీదే పెట్టుకుంటుంది. నా ద్వారా దేవునికి మహిమ రాకపోతే నాకిచ్చిన వాహనం వ్యర్థం, నాకిచ్చిన ఆరోగ్యం వ్యర్థం అన్నాడు చాలుపోని వ్యర్థం, నాకిచ్చిన వస్త్రం వ్యర్థం, నన్ను నిలవబెట్టిన ఈ స్థలం వ్యర్థం, నాకేసిన కుర్చీ వ్యర్థం. అన్ని కోణాల్లో క్రైస్తవుడు ఆలోచిస్తే వస్తాను అన్న యేసు ప్రభు ఈ పాటికి వచ్చేసి ఉండేవాడు. మనకి ఎలాంటి ఆలోచనలు రావు. 9 గంటలకు కదా ఆరాధన. ఈలో పాటలు పాడుతూ ఉంటారు, ఇడ్లీ పెట్టు, ఇడ్లీ తిన్నాక వెళ్దాం, రైట్. మన ఆలోచన దేవునికి ఇష్టమైనదై ఉండాలి. నాకు తెలిసి ప్రతి ఆదివారం ఒకసారి చెప్పినట్టున్నా మీకు, శనివారం మినప్పప్పు నానేయకుండా ఉంటే బాగుంటుంది. సోమవారం పప్పు నానేసి మంగళవారం వేసుకోండి, మంగళవారం నానేసి బుధవారం, బుధవారం గురువారం, శుక్రవారం, శనివారం మినప్పప్పు నానబెట్టకుండా ఉండండి. కారణం, ఆదివారం టిఫిన్తో పెట్టుకుంటే 9 దాటిపోద్ది. అలా దాటిపోదండి, మేము పెందలకాళ్ళు లేచి చేసుకుంటామంటే ఆ సంగతి మీకు మాత్రమే తెలుసు. మీరు పెందలకాడ వెళ్ళకూడదని మిరగాయలన్నీ దినుసులన్నీ మిక్సీలో వేసి స్విచ్ ఆన్ చేసేసరికి సాతానుడు కరెంటు తీసేస్తాడు. రోట్లో నూరే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ చట్నీ కావాలంటే ఏమి రావాలి? కరెంటు కోసం అన్నా చూస్తాం, కానీ 9 అయిందన్న విషయం పక్కన పెట్టేస్తాం. అసలు ఈ గొడవంతా ఎందుకు? పప్పే నానయకుండా ఉంటే అల్లేలో చెప్పాలి, చట్నీతో పెద్ద పని ఉండదు. అందుకే దేవుని విషయాలలో ముందుండాలి. చెప్పండి, తల్లిగా పిల్లల వల్ల, తల్లుల వల్ల, తండ్రుల వల్ల, పురుషుల వల్ల, స్త్రీల వల్ల, యవనస్తుల వల్ల, టోటల్గా మనందరి వల్ల దేవునికి ఏమి రావాలి? ఎప్పటి వరకు రావాలి? ఎప్పటి వరకు రావాలి? ఎన్ని రోజులు రావాలి? నానా, వారానికి ఒక్క రోజు కాదు, నెలకొక్క రోజు కాదు, సంస్కారానికి కాదు, ఈస్టర్కి కాదు, గుడ్ ఫ్రైడేకి కాదు, క్రిస్మస్ కాదు. మహిమ రావటానికి ఒక సందర్భం ఉండకూడదు, చచ్చేదాకా రావాలి. మనం చచ్చేదాకా దేవునికి మహిమ రావాలి. అలా మహిమ తెచ్చిన వారు ఎవరైనా ఉన్నారా బైబిల్లో అని చూస్తే చూద్దాం. ఒక అబ్బాయిని, మిగిలితే ఏమన్నా రాత్రికి చూద్దాం. 5వ అధ్యాయం లూకాసు సువార్త చూడండి తల్లిగా, 5వ అధ్యాయం.
25వ వాక్యం. రైట్, చాలురా తల్లి కదా. వెంటనే వాడు ఎవరి ఎదుట, బైబిల్ ఎంక చూడకుండా నా వైపు చూస్తే నేను చెప్పేస్తా, మీరు ఇంటికి వెళ్ళినాక చూసుకుందరు. కానీ నాన్న మళ్ళీ మేము ఇంకో చోటుకి వెళ్ళాలి. మీకు ఇప్పుడు లోకస్వార్త 5వ అధ్యాయం దొరకాలంటే వాళ్ళు అయ్యే పని కాదు అది. ఇప్పుడు దొరకలేదంటే ఇక వాళ్ళు ఏం దొరుకుతుంది, 23వ తారీఖు దొరకదాం. అల్లేలో చెప్పండి. కాబట్టి నా వైపు చూస్తే పని అయిపోద్ది. వెంటనే వాడు వారి ఎదుట, ఎవరి ఎదుట, ఎవరి ఎదుట విషయాన్ని గ్రహిస్తే 20వ వచనం చూద్దాం, చూడండి. చాలురా తల్లి చాలు. అక్కడ ఎవరున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు. వారు యేసు ప్రభుని ఏమన్నారు? వీడెవడు అన్నారు. ఇతడు ఎవరా, ఎవడా? బైబిల్లో ఉన్నమాట. ఎవడా, ఎవరా? ఏకవచనమా, బహువచనమా? చెప్పండి. మర్యాద, మర్యాద? గౌరవమా, అగౌరవమా? ఎవరి గురించి మాట్లాడారు? యేసు ప్రభు గురించి. ఇతడెవడు అన్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? యేసు క్రీస్తుని విమర్శించే బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి 20వ వచనం. చాలు అన్నారు. యేసు వారి విశ్వాసమును, ఎవరిది? మంచం దించిన వాళ్ళ నలుగురిది. పక్షవాయువు గలవాడిని మోసుకొచ్చారు కదండి. ఎక్కడి నుంచి దించారు మంచం? పై నుండి. ఇప్పుడు దించిన వాళ్ళు ఎక్కడున్నారు? దించిన వాళ్ళు ఎక్కడున్నారు? అందుకే కొంచెం ఆలోచించమంటున్నా. నేను 100 రిఫరెన్సులు చూపిను, మీ బురదినేటట్టుగా చెప్పను. అక్కడ ఉన్నదాన్ని వివరిస్తా, మీరు వింటే చాలు. దించిన వాళ్ళు ఎక్కడున్నారు? పైన. విమర్శించేవాడు ఎక్కడున్నాడు? లోపల, ఇంట్లో. రోగిస్ట్ ఎక్కడున్నాడు? ఇంటిలో. పాపిస్తోడు ఎక్కడున్నాడు? ఆ ఇంట్లోనే. వాడిలో రోగము ఉంది, పాపము ఉంది. పాపాత్ముడు, రోగగ్రస్తుడు ఇంటిలో ఉన్నాడు. విమర్శించేవాడు ఎక్కడున్నాడు? ఇంట్లోనే ఉన్నాడు. విశ్వాసులు ఎక్కడున్నారు? పైనున్నారు. ఎంత క్రిటికల్ స్పాట్లో, ఎంత ఇబ్బందికరమైన స్థలములో శత్రువు పక్కనే ఉన్నాడు. పాపాత్ముడు అక్కడే ఉన్నాడు. రోగం అక్కడే ఉంది. పాపం అక్కడే ఉంది. విమర్శ అక్కడే ఉంది. విశ్వాసం కూడా అక్కడే ఉంది. వీటన్నిటి మధ్యలో కృప ఉంది. యేసు క్రీస్తున్నాడు అక్కడ. అది దేవుని కృప. 11వ నెల 23వ తేదీ పగలు చెప్తున్నా, మీ ఇంటి వెనక శత్రువు ఉంటే, మీ ఇంటి ముందు శత్రువు ఉంటే, మీ ఇంటి పక్కన విరోధి ఉంటే, మీ మీద అసూయపరుడు ఉంటే, నిన్ను పాపాత్ముడని విమర్శిస్తే, నువ్వు రోగగ్రస్తుడవని నేరారోపణ చేస్తే, నువ్వు లంచగొండోడువని చాడీలు చెబితే, నీ ఉన్న చోటే యేసు ఉంటాడు. కృప అక్కడే ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తా, విమర్శించోడు నీకు కనపడతాడు కానీ కృప నీకు కనపడదు. శత్రువు గోల నీకు వినపడుతుంది కానీ సమాధానపరచు అని మాట నీకు వినపడదు. ఇంటిలో ఎవరున్నారు? విరోధి, విమర్శించేవాడు. అదే ఇంటిలో ఆరోగ్యం కోసం దిగినవాడు. అదే ఇంటిపై విశ్వాసి ఉన్నాడు. విశ్వాసం ఉంది, రోగం ఉంది, పాపం ఉంది, విమర్శ ఉంది. అక్కడే దేవుని కృప ఉంది. వాళ్ళు ఎందుకున్నారు అక్కడే? శాస్త్రులు, పరిసయ్యులు ఎందుకున్నారు? ఏంటి విమర్శ? విమర్శించడానికి ఏదైనా ఆధారం కావాలి కదా. ఏ ఆధారం లేకుండా విమర్శించేవాడు మాత్రం ఎలా కుదరదు?
అందుకనే చాలామంది ఇరికించే వాళ్ళు ఉంటారు కదా, దేనికోసం చూస్తారు? అది కాదు కాదు అది అది అవకాశం కోసం చూస్తారు. హల్లెలూయా చెప్పాలి. మద్రాసు జైపాల్ గారు వాక్యం చెప్పారు ఒక రోజున. ఆయన చెప్పి వెళ్ళిపోయారు. రెండో రోజు రాత్రి ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయారు. ఆఖరి రోజు నేను వచ్చా. ఆ మీటింగ్లో మా ముగ్గురమే వచ్చాం. నేను వేదిక మీదకి ఎక్కిన తర్వాత, నిలబడిన తర్వాత మాట అన్నా, మొన్న వాక్యం విన్నావు, నిన్న వాక్యం విన్నావు, మరి మొన్న మారావో నిన్న మారావో, మరి అసలు మారలేదో, ఇవేళ కూడా వాక్యం వింటున్నావు. మొన్న మారకపోతే నిన్నైనా మారాలి, నిన్న కూడా మారకపోతే చెప్పాలి ఇవేళైనా మారాలి. నీ మార్పు కోసమే కోటం పెట్టింది, జాగ్రత్త అన్నా. నేను ఇలా అన్నప్పుడు ఒక అమ్మాయి లేచి నిలబడింది. ఆమె పేరు భారతి. 9 సంవత్సరాల నుంచి వెళ్తున్న మీటింగ్. ఆమె పేరు నాకు తెలిసింది, నా పేరు కూడా ఆమెకు తెలిసింది. లెగిసి నిలబడి, జాషువా గారు చెబితే మర్యాదగా వాక్యం చెప్పండి, లేపండి మానేమంది. నాకేం అర్థం కాల. మరి నేను వాక్యమే చెప్తున్నా కదమ్మా అన్న. మీరు వాక్యమే చెప్తున్నారో లేదో నాకు అనవసరం, నీ ఏలు పద్దాక నా వైపే చూపిస్తున్నావు అందా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అవకాశం కోసం చూస్తుంది, వేలు కనపడింది. పట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలు కదా. నీ వేలు నా వైపే చూపిస్తున్నావు అంది. ఇప్పుడు ఆమెకున్న తెలివి నాకు లేదా ఏంటి? నాకు ఆ నోరు లేదా? మేము మాట్లాడగలం. అప్పుడు నేనన్నా, భారతీ గారు వింటే వాక్యం విను, బాధ కలిగితే లెగిసి వెళ్ళిపో అన్నా. అప్పుడు ఆమంది, విందామనేగా వచ్చింది అంది. విందామని వస్తే వాక్యం విను, నచ్చకపోతే వెళ్ళిపో, అంతేగాని నువ్వు పద్దాక నా ఏలెంక చూడబోకన్నా. మాకు తెలివి లేదు రేట్లా, మేము మాట్లాడలేవా? నువ్వు నా ఏలెంక చూడపోతే నేను చూపిస్తున్నాను, నీకు ఎలా తెలుసు? అంటే ఇప్పుడు వీటిని ఏమంటాం? అవకాశం. ఎక్కడ దొరుకుతాడో పట్టేద్దాం. ఇప్పుడు శాస్త్రం ఎందుకున్నాడు? పరిసయుడు ఎందుకున్నాడు? అవకాశం. ఏంటి అవకాశం? ఏదో రకంగా యేసును కైసరుకు చెప్పి అరెస్ట్ చేయాలి. అందుకే కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా చెప్పు అన్నారు. కట్టొద్దు అన్నాడు అనుకోండి, కైసరు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి అరెస్ట్ చేస్తారు. కట్టండి అన్నాడు అనుకోండి, మరి నువ్వు దేవుని కుమారుడు ఏంటయ్యా అంటారు. అంటే ఇప్పుడు శత్రువు ఎప్పుడు దేనికోసం చూస్తాడు? అవకాశం. ఇప్పుడు అవకాశవాది ఎక్కడున్నాడు? ఇంటిలో. బాగుపడాలని ఆశ కలిగిన వాడు ఎక్కడున్నాడు? ఇంటిలో. శ్రమపడి రిస్క్ తీసుకొచ్చి పేషెంట్ తీసుకొచ్చిన విశ్వాసులు ఎక్కడున్నారు? పైన. దేవుని కృప ఎక్కడుంది? అక్కడే. ఇప్పుడు ఇందరి మధ్యలో ఈ శాస్త్రులు పరిసయులు దేనికోసం చూస్తున్నారంటే, విశ్రాంతి దినాన్న వీడెలా బాగు చేస్తాడో, వాడెలా బాగుపడతాడో చూద్దాం. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇప్పుడు బాగుపడతాడా వద్దా కాదు, విశ్రాంతి దినం బాగు చెయ్యకూడదు, బాగుపడకూడదు. బాగు చేస్తే వీడంతా చూద్దాం, బాగుపడితే వాడంతా చూస్తాం. అందుకే 9వ అధ్యాయంలో గుడ్డివాడిని వాళ్ళు ఏం చేశారు? చదవద్దు, బైబిల్ తీయొద్దు 9వ అధ్యాయంలో అన్నా. మరి దాన్ని ఎందుకు వెళ్తున్నారు నాకు అర్థం కావట్లా. హల్లెలూయా చెప్పండి. గుడ్డివాడికి కళ్ళిస్తే శాస్త్రులు పరిసయులు వాడిని ఏం చేశారు? వెలివేశారు. ఇంటోళ్ళందరినీ వెలేద్దాం అనుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్నగారిని పిలిచారు. మీ అబ్బాయి గుడ్డివాడుగా పుట్టాడు కదా, చూస్తున్నాడు కదా, మీ అబ్బాయి గుడ్డివాడుగా పుట్టినోడు వీడో కాదో చెప్పమన్నారు. వీడే అన్నారు వాళ్ళు. అయితే మిమ్మల్ని కూడా వెళ్ళేస్తామన్నారు. మాకు సంబంధం లేదు అన్నారు వాళ్ళు. మరి ఇప్పుడు మీ అబ్బాయి ఎలా చూస్తున్నాడో చెప్పమన్నారు. అప్పుడు వాళ్ళు మహా తెలివి కలవాళ్ళండి, మనకంటే ఎక్కువ అనుకుంటున్నాను నేను. అప్పటికప్పుడే ప్లాన్ మార్చేసి అర్థమైపోయి వాళ్ళు ఏమన్నారంటే, వీడు మా అబ్బాయి అని మాకు తెలుసు కానీ, వీడు గుడ్డోడని మాకు తెలుసు కానీ,
ఇప్పుడు చూస్తున్నాడని మాకు తెలుసు, కానీ ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు. వాడికి వయసు వచ్చింది కాబట్టి మీరే ఆయన అడుక్కోమన్నారు. అనేలో చెప్పండి. ఆ మాట కనుక చెప్పుంటే వాణ్ణి అరెస్ట్ చేసి వాళ్ళ అమ్మ నాన్న కూడా అరెస్ట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు విశ్రాంతి దినమున బాగు చేస్తే బాగుపడిన వాడు అరెస్టు, బాగు చేసిన వాడు అరెస్టు. అందుకే శాస్త్రి పరిసేయుడు ఎక్కడున్నాడు? అక్కడే. ఆరోగ్యం కావాలన్నవాడు ఎక్కడున్నాడు? అక్కడే. విశ్వాసులు ఎక్కడున్నారు? అక్కడే. ఎందరి మధ్యలో వీడు మంచం ఎత్తుకుని నడిచాడో నెక్స్ట్ డే అరెస్ట్ అయిపోతాడు. ఒకటి, వెలేస్తారు ఊళ్ళో నుండి. మా బావిలో నీళ్లు నువ్వు తాగొద్దు, మా పంచాయతీతో నీకు సంబంధం లేదు, మా శుభకార్యాలకు నువ్వు రావద్దు, నీ శుభకార్యాలకు మాకు కబురు చెప్పొద్దు, నీకు మాకు ఏ సంబంధం లేదు, ఒకచోటే ఉందాం, దూరంగా ఉందాం అని వెలేయటానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, బాగుపడేవాడికి భయం ఉంటుంది. కొద్దిగా నోరు తెరవాలి. బాగుపడేవాడికి భయం ఉంటుంది, బాగు చేసి ఆయనకు కూడా భయం ఉంటుంది. రేపొచ్చే ఆదివారం 30వ తారీఖు నవంబర్ నెల చివరి రోజు 30వ తారీఖు చర్చికి వెళుతున్నట్టుగా కనపడితే స్పాట్లో షూట్ అన్నాడు అనుకోండి, షూట్ చేస్తామన్నారు అనుకోండి. ఈ రోడ్డు తప్ప మనకి వేరే రోడ్డు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేనత్ ఇంటికి వెళ్తాం. ప్రయాణం చిన్నాన్నగారి ఇంటికన్నా వెళ్తాం, పెదనాన్నగారి ఇంటికన్నా వెళ్తాం. మొత్తానికి చెప్పనా, ఇంట్లో ఉన్నాం, చర్చికి రాం. అసలు ఆజ్ఞ ఇచ్చినోడే అదిరిపోతాడు మన తెలివితేటలకి. బాగుపడేవాడు ఎలా బాగుపడతాడో చూద్దాం, బాగు చేసేవాడు ఎలా బాగు చేస్తాడో చూద్దామని రెడీగా ఉన్నారు. ఇప్పుడు 25వ వచనం చదవండి, తల్లిగా చదవండి. 24 చదవరా తల్లిగా, అర్థమవుద్ది. చాలు తల్లిగా, చాలు చాలు. ఎంతమంది ఉన్నారు చెప్పండి నాన్న అక్కడ? విమర్శించే విరోధి ఉన్నాడు, ఆరోగ్యం కావాలని ఆశపడే పేషెంట్ ఉన్నాడు, పాపములు క్షమించగలిగిన పరిశుద్ధుడున్నాడు, ఆశ కలిగి ఎదురు చూస్తున్న విశ్వాసులు పైన ఉన్నారు. ఎంతమందిని యేసు కలయ చూచి అని ఉంటుంది బైబిల్లో. ఎంతమందిని యేసు కలయ చూచి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమన్నా కానీ నన్నైనా అరెస్ట్ చేయని, వాణ్ణన్నా వెలివేయని, వీళ్ళేమన్నా చేయని, ఖచ్చితంగా స్వస్థపరచాలి అన్న నిర్ణయానికి వచ్చేసాడు ఆయన. హల్లెలూయా చెప్పాలి. ఆ నిర్ణయానికి వచ్చిన యేసు ప్రభు వాడితో ఒక మాట చెప్పాడు, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని 25వ వచనం చాలరా తల్లి. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? వెంటనే అంటే ఎప్పుడు చెప్పండి? వెంటనే అంటే ఎప్పుడు? అందరూ మాట్లాడితే విషయం ఏదో ఒకటి వస్తుంది బయటికి. వెంటనే అంటే ఎప్పుడు? రైట్, మీరు చెప్పినవన్నీ రైట్, కరెక్టే. కానీ నేను కూడా చిన్న మాట చెప్తాను. నాకు కొద్దిగా వాటర్ బాటిల్ ఇవ్వండి అన్నాను అనుకోండి, నేను అన్నాను అనుకోండి, వాటర్ బాటిల్ తెచ్చారు. ఎప్పుడు ఇచ్చినట్టు? వెంటనే కాదు, నేను చెప్పేసేగా. వాటర్ బాటిల్ ఇవ్వండి అని చెప్పిన మాట పూర్తయిన తర్వాత కదా బాటిల్ వచ్చింది, అవునా? కొద్దిగా సౌండ్ పెంచినానా అన్నాను అనుకోండి, ఎప్పుడు పెంచుతాడు?
నేను చెప్పేసే కదా, నేను సౌండ్ పెంచు అన్న తర్వాత కూర్చున్న వాళ్ళు ఎగిసెళ్ళి దాన్ని పెంచాలి కదా. వాటర్ బాటిల్ ఇవ్వండి అన్న తర్వాత నేను చెప్పేసిన తర్వాత బాటిల్ ఎక్కడుందో చూసుకోవాలి, అక్కడ లేకపోతే కనుక రప్పించాలి, అప్పుడు కదా ఇవ్వాలి. అది వెంటనే ఎలా అవుద్ది కదా, అది వెంటనే కాదు. మొత్తం మ్యాటర్ బయటికి వెళ్ళిపోయినాక చెప్పేసి నాకు ఇచ్చారు, అది వెంటనే కాదు. కానీ వీడు మాత్రం వెంటనే లేచాడు. వెంటనే అంటే అర్థం ఏంటో చెప్పనా, నీవు లేచి నీ మంచం అనవలసిన మాట యేసు నోట పూర్తి కాకమునిపే లేచాడు. నోట్లో మాట నోటిలో ఉండగానే లేచాడు. అది వెంటనే లేచి నడవరా అని చూడలా, యేసు మాట్లాడటం ప్రారంభించి మ్యాటర్ ముగించక ముందే లేచాడు. ఇప్పుడు రెండు కలపండి. బాగు చేయటానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు, బాగా చెప్పారు, బాగుపడటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు? శత్రు ఉన్నాడని తెలిసి కూడా యేసు మాట విన్నాడు. విరోధి ఉన్నాడని తెలిసి కూడా యేసు మాటకు లోబడిపోయాడు. వెలివేసేవాడు ఉన్నాడని తెలిసి కూడా వాడు లేచి మంచం ఎత్తుకున్నాడు. చూసేవాడు చూస్తానే ఉన్నాడు. చెప్పిన ఆయన చెప్పేశాడు. మంచం ఎత్తుకోవలసినోడు ఎత్తేసుకున్నాడు. వెళ్ళవలసిన వాడి ఇంటికి ఇప్పుడు పాడండి, ఏమైనా అది అది. నీ వెనక ఎంతమంది ఉన్నా, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా, ఎన్ని కుట్రలు చేసినా, నువ్వు యేసు మాట వింటే నీ జీవితంలో యేసు ఏమైనా చేయటానికి రెడీగా ఉన్నాడు. ఏమైనా చేస్తాడు ఆయన. ఆంధ్ర నుంచి తెలంగాణ వెళుతున్నాం. వేరే మీటింగ్కి వెళ్ళి విజయవాడలో, ఆ మీటింగ్ నుంచి ఆ నైట్ బయలుదేరిపోయాం. సిరిసిల్ల వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి వెళ్ళలేము, నన్ను లాగించేద్దాం, నడవండి అని పిల్లల్ని కొద్దిగా ఎంకరేజ్ చేసి వెళ్ళిపోదాం నడవండి అని, మధ్యలో 2-3 టీలు దాక్కుంటూ వెళ్దాం నడవండి అయ్యా అని పిల్లల్ని కొద్దిగా ఉజ్జీవింపజేసి ఎక్కేసాం. సరే అయ్యగారు వెళ్దాం అంటున్నారు రండి అని ఎక్కేసారు. కారు వెళ్ళిపోతున్నాం. ఆంధ్ర దాటి తెలంగాణ బార్డర్లో అడుగు పెడతాం. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆంధ్ర కార్లు చెక్ చేస్తున్నారు, పోలీసులు ఉన్నారు. మాది 13వ కారు. మేమేమో ఇంటి దగ్గర నుంచి బయలుదేరా, మా లైసెన్సులు సీబుక్లన్నీ ఇంట్లోనే ఉన్నాయి, కారు మాత్రమే మా దగ్గర ఉంది. ఇప్పుడు రాష్ట్రం దాటి వెళ్ళాలి, వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్నారు. ఏంటి అని అడిగితే మాలో కుర్రోడు చెప్పాడు, చెక్ పోస్ట్ అండి, ఇక్కడ చెక్కింగ్ ఉంటుందని. సరే ఏమి లేవే మన దగ్గర, ఏ ఎవిడెన్స్ లేదు, మరి ఎలాగా? సరే మీరు కారులో ఉండండి, నేను నడిచి వెళ్తాను అక్కడికన్నా. వెళ్ళా. 13 కార్లు, 14వ కారు మాది. ఆ చెక్ చేసే ఆయన ఇన్స్పెక్టర్ గారు పక్కన కూర్చున్నారు. ఆ పోలీస్ ఆయన కానిస్టేబుల్ లైన్లో అని చెప్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళి నుంచున్నా. అందరూ అయిపోయిన తర్వాత నేను ఒక్కడనే నుంచున్నా. ఏంటి ఏం కావాలి నీకు అన్నాడు ఆయన. నా కారు ఉందండి వెనక అన్నా. మరి ఇప్పుడు ఏం కావాలన్నాడు ఆయన. కారులో ఆధారాలు ఏమి లేవండి అన్నా. లేకుండా ఎలా వచ్చావన్నాడు. నేను పాస్టర్ గారినండి, రాత్రి ప్రార్థనకు వచ్చా విజయవాడలో. ఈ ప్రార్థన చూసుకుని మళ్ళీ సిరిసిల్ల మీటింగ్కి వెళుతున్నా, అందుకే ఇంటికి వెళ్ళి ఏం తెచ్చుకోలేదు, చేసింది పొరపాటు కాబట్టి మీరు ఏదన్నా శిక్ష ఇస్తే, ఫైన్ ఇస్తే కడతానండి అన్న. ఆ పోలీసు ఆయన అన్నాడు, మీరు పాస్టర్ గారా అన్నాడు. అవునండి అన్న. ఏది మీ కారు అన్నాడు. 14వ కారు అన్నా. మీరు వెళ్ళిపోయి కారు ఎక్కేయండి, కారు అలా రానివ్వండి, బ్రేక్ ఇన్స్పెక్టర్కి నేను అడ్డుగా నిలబడతా, మీ కారు ఆయన కనపడకుండా నేను ఇలా నుంచుంటా, నేను నుంచుండగా మీ కారు వెళ్ళి పనిమన్నాడు. ఏమైనా రైట్.
ఇంతగా విషయం ఏంటంటే ఆయన ఒక సంఘానికి పెద్దంట. ఎక్కడెక్కడ ఎవరిని నుంచోబెట్టాలో చేసే దేవునికి తెలుసు. నేను తెలంగాణ వెళ్ళాలి, ఆయనకి తెలుసు. ఆ డ్యూటీ సంఘ పెద్దకే ఇవ్వాలి, ఆయనకి తెలుసు. నా కారు దాటి వెళ్ళిపోయేదాకా బ్రేకింగ్స్ పెట్టిన చూడాల. హల్లెలూయా చెప్పాలి. వెళ్ళిపోయే మీటింగ్ చూసుకున్నా వచ్చిన కారులో ఈ పిల్లలు అంటారు, ఏమని మాట్లాడారండి మీరు అసలు ఆయనతో అన్నారు. నేను మాట్లాడితే పంపించోళ్ళు కాదురా, మాట్లాడవలసిన ఆయన మాట్లాడాడు, చేయవలసిన ఆయన చేశాడు, చూడవలసిన ఆయన చూశాడు అని చెప్పా. అయితే ఇది దైవ కార్యమా అనుకున్నారు. అలాంటప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎలాగో చెప్పనా? ఏం మాట్లాడారండి అసలు మీరని అడిగారు కదా పిల్లలు. నేనంటే ఏంటనుకున్నావు రా అనకూడదు. నేను ఆంధ్రాలోనైనా తిప్పేస్తా, తెలంగాణలోనైనా తిప్పేస్తాను అన్న వరకు కారులో నెక్స్ట్ స్టేజీలో ఆపేస్తాడు ఇంకొకడు. అందుకే నాన్న మనం కనబడకూడదు, యేసు ఒక్కడే కనబడాలి. మనం ప్రజలకు వినబడకూడదు, యేసు స్వరం వినబడాలి. ఆటంకాలన్నీ ఆశీర్వాదాలుగా మారిపోతాయి, అడ్డులన్నీ సరళమైపోతాయి. వెంటనే శత్రువు ఎదుట, వెలివేసేవాడి ఎదుట, విమర్శించేవాడి ఎదుట, విశ్వాసుల ఎదుట, యేసు ఎదుట వాడేమెత్తుకొని చదవాలి. ఏమెత్తుకొని? వీడు మంచం ఎత్తుకుంటే శత్రువులు ఏం చేస్తారు? ఆపేస్తారు కదా. ఊళ్ళోకి తీసుకెళ్ళి ఏం చేస్తారు? వెలివేస్తారు. ఆ సంగతి మంచంలో ఉన్నవాడికి తెలుసు. అయినా సరే వాళ్ళకు విలువిచ్చాడా? యేసుకు విలువిచ్చాడా? వాళ్ళ వైపు చూశాడా? యేసు వైపు చూశాడా? శిక్ష వైపు చూడలా, సమాధానం వైపు చూచాడు. అదిరా తల్లి క్రైస్తవ్యం అంటే. పొద్దున్నే లేచి 10 అధ్యాయులు చదివే మాకు. నేను ఎన్ని చదివాను అనుకున్నావు అని ఎవరికి చెప్పడం కోసం. నువ్వేమి ధ్యానం చేసేవో చెప్పాలి. చదవండి చదవండి చదవండి. 25 వచ్చిన వాడు వెంటనే లేచి పురుషుల్లో ఒక్కరు చదవండి బ్రదర్స్. 25 వచ్చిన పిల్లల్లో ఒక్కరు చదవండి. పిల్లలు రైట్. నేను ముగ్గురితో ఎందుకు చదివించానంటే చిన్న మాట. తల్లులు చదివారు, బ్రదర్స్ చదివారు, పిల్లలు చదివారు. ముగ్గురు ఒక బైబులే చదివారు. మీకేం అర్థమైందో చెప్తే మిగిలింది నేను చెప్తా. ఒకే వచ్చిన కదా, అందరూ చదివింది కదా, మీకేం అర్థమైందో చెప్పాలి. ఇప్పుడు బైబుల్ చాలాసేపు చదివి చదవంగా చెప్తున్నారు. 25 వచ్చినవే చెప్పాలి. ముగ్గురు చదివింది ఒక వచ్చినవే. సరే నేను చెప్తా. సార్ చెప్పింది, పిల్లలు చెప్పింది, మీరు చెప్పింది చెప్తా. వాడు వెంటనే లేచి మంచం ఎత్తుకొని నానా ఇంకొకసారి నా మాట వినాలి. మహిమ పరిచాడా? మహిమ పరుచుచూ వెళ్ళాడా? ఏకవచనమా బహువచనమా? అప్పుడే మహిమ పరిచాడా? ఇంటికి వెళ్ళేదాకా మహిమ పరిచాడా?
ఇంటికి వెళ్ళాక ఆగిపోయాడా, మహిమ పరుస్తూనే ఉన్నాడా? ఎప్పుడు వరకు? వాడు చచ్చిపోయేంత వరకు. గట్టిగా చప్పట్లు పట్టాలి. దేవునిని మహిమపరచటం ఇంటిలో మొదలెట్టి ఈదులోకి వెళ్ళాడు. మీకు ఇంకో మాట చెప్తా, అసలు ఇంటి కప్పు ఎందుకు ఎక్కారా నలుగురు? ఏనా ద్వారము గుండా వచ్చే వీలు లేదు కదా, జనం బయట లోపల కిక్కిరిసిపోయి ఉన్నారు కదా, వీడిని రానీకపోగా మంచం రావటం కష్టం కాబట్టి మంచం ఎట్లుండి దించారు పైనుండి. ఇప్పుడు చెప్పాలి, వీడు మంచం ఎట్టి ఎత్తుకెళ్ళాడు. వాళ్ళందరూ సైడ్ చేశారు. నాకు సంధి ఉండని అడగల, వాళ్ళే తప్పుకున్నారు. సమస్య వచ్చినప్పుడు మహిమపరచటం మొదలుపెట్టు, శత్రువు మిత్రుడైపోతాడు, విరోధి నీకు ఇష్టమైపోతాడు, కష్టాలన్నీ ఆశీర్వాదాలుగా మారిపోతాయి, అడ్డున్నాడు పక్కకు తొలగిపోతాడు. ఇవన్నీ ఎందుకు నీకు అడ్డు వస్తున్నాయి చెప్పనా? మహిమపరచటం ఇంకా తమరు ప్రారంభించాలా? వెలేస్తారా? వెలేయండి అనుకున్నాడో ఏమో. మహిమపరచటం మొదలు పెట్టాడు. భుజం మీద ఏముంది? నోటంటే ఏమొచ్చింది? ద్వారాలు తెరుచుకున్నాయి. చూడండి, అవునా? ఇంకో మాట కూడా చెప్తా. అంతకుముందు ఈ అబ్బాయి చర్చికి వెళ్ళాడా? ఏంటన్నా? కొన్ని శనివారం వెళ్ళాడా? కొన్ని ఆదివారం వెళ్ళాడా? బాప్తిసం పొందాడా? బలలో పాల్గొన్నాడా? వైట్ అండ్ వైట్ వేసాడా? పాటలు పాడాడా? చేతులు ఎత్తి ఆరాధన చేశాడా? హల్లెలూయా అన్నాడా? ఆమేన్ అన్నాడా? అసలు ఏమి అన్నలా? ఏమి అన్ననోడు పైనుండి మంచం దిగింది. ఎన్ని నిమిషాలు ఉండి ఉంటాడు ఇంట్లో? పోను 10 నిమిషాలు వేసుకోండి. మంచం దించారు తల్లిగా. యేసు ప్రభు అబ్బాయిని చూశాడు. ఎన్ని నిమిషాలు ఉండి ఉంటాడు? పోను 10 నిమిషాలు ఉన్నాడు. 10 నిమిషాల్లో 40 సంవత్సరాలేమో దేశమంతా గ్రహించినోడు 10 నిమిషాలు యేసును చూసి లోకాన్ని వదిలి యేసుకు సరెండర్ అయిపోయాడు. యేసును చూసి లోకాన్ని చూసినాడు, క్రైస్తవుడు అవుతాడు. లోకాన్ని పక్కన పెట్టి యేసును చూసినోడు క్రైస్తవుడు అవుతాడు. 20వ వచనం సూచి రైట్, చాలురా తల్లి. ఆ నలుగురు మనసుతో మోసుకొచ్చి ఇంట్లో ఎందుకు దించారు నానా? విశ్వాసంతో దించారు. ఈ అబ్బాయికి ఏం జరగాలని? స్వస్థత జరగాలని. స్వస్థత జరిగేంత అవసరం ఏంటి? ఏం రోగం అంటే ఒకవైపు కాలు పనిచేయదు, ఒకవైపు చెయ్యి పనిచేయదు, ఒక సైడ్ మొత్తం బాడీ అన్కండిషన్ పనిచేయదు, ఒక పక్క పనిచేస్తే ఒక పక్క పనిచేయదు. అట్లాంటి వాడిని తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాడు బాగుపడాలి. బాగుపడాలంటే కాలు రావాలి, చెయ్యి రావాలి, మాలాగా నడవాలి, మాలాగా చూడాలి. మేము వీడికి సహాయం చేసినట్టు వీడి ఇతరులకు సహాయం చేయాలి. కొద్దిగా సహాయం చేసి స్వస్థపరిచయ్యా అని తీసుకొచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి చెప్పాలి? స్వస్థపరచాలి. యేసు ప్రభు ఏమన్నారు? ఆ సంగతి ఆయనకి ఎందుకు? అసలు వాళ్ళు తీసుకొచ్చింది ఏం చేయమని? రోగం బాగు చేయమని. ఈయన అన్నదేంటి? పాపం ఉందని ఈయనకి ఎవరు చెప్పారు? ఏంటన్నా యేసు ప్రభు
విషయం ఏంటి? మన కంటికి కనబడేది రోగం, యేసు కంటికి కనబడేది పాపం. అసలు రోగం ఎందుకు వచ్చింది? యేసు ప్రభు మధ్యలో వచ్చిన దాంట్లోకి వెళ్ళడం, అసలు రావటానికి మూలం ఏంటో అక్కడికి వెళ్తాడు ఆయన. ఎంత గొప్పడండి, ఎంత గొప్పడండి! రోగం రావటానికి మూలం ఎక్కడుందో చూశాడు. మనమేమో తలపోటు బాగా ఎక్కువగా వస్తుంది, ఎక్కడికి వెళ్తే తగ్గుద్ది అని ఆలోచించి కాలేకన్పేటలో ఎవరో స్వస్థత వరం కలిగినోడు ఉన్నాడంట. చేయి పెడితే తల మీద తలపోటు పోద్దంట. ఈ వారం మనం చెప్పండి అలా కాలేకన్పేట వెళ్ళొద్దాం అని వెళ్తాం. ఏం పోగొట్టుకోవటానికి? చిన్న మాట చెప్పండి, ఒక మనిషికి హెడేక్ వస్తే, తలపోటు వస్తే ఎన్ని రోజులు ఉంటుంది? తలపోటు వచ్చింది తమ్ముడు చెప్పండి, ఎన్ని రోజులు ఉంటుంది? చెప్పాలి అని పైన ఆలోచిస్తాం మనం. ఒక్కదానికి కూడా ఆన్సర్ దొరకదు. తలపోటు రాకుండా ఉండాలంటే చెప్పాలి, దేన్ని తీయాలి? నీ మెడకాయ మీద తలకాయ లేకుండా ఉంటే తలపోటు రాదు. జలుబు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా మంది వచ్చి అసలు ఏంటనయ్యా ఈ మోకాళ్ళు పని చేస్తలేదు, ఈ రెండింటిని ప్రార్థన చేయమంటారు. కాళ్ళ చేత ఏళ్ల నొప్పి ఉండకుండా ఉండాలంటే కాళ్ళు ఉండకుండా ఉండాలి. అదేలో చెప్పండి. ప్రకాష్ గంటెల అన్నారు కదా నాయన, మొన్న చనిపోయిన ఆయనమ్మ, 25 సంవత్సరాలు కిడ్నీ వ్యాధితో బాధపడ్డా. ఏ రోజు కూడా నన్ను స్వస్థపరచమని నేను అడగలేదు ప్రభువుని అన్నాడు. ఆయన చనిపోయాడు. ఎందుకు అడగలేదని ఒక ఆయన అడిగితే చెప్పాడు ఆయన, నన్ను బాగు చేయని అవసరం లేదు, ఆయన ప్రాణం నా కోసం పెట్టాడు, అది చాలే అన్నాడంట. పరిపూర్ణులు మాట్లాడే మాటలు ఎలాగే ఉంటాయి. కీళ్ళు నొప్పులు తగ్గాలంటే కాళ్ళు ఉన్నంతకాలం వస్తాయి, కాళ్ళు పెట్టిందే అందుకు. జలుబు కోసమే ముక్కు, హెడేక్ కోసమే తల, వీటన్నిటిని తీమని కాదు మనం అడగటం. వీటి కోసం భక్తి చేయొద్దు. మరి దేనికోసం భక్తి చేయాలి? శత్రువు మిత్రుడవ్వాలి నీ భక్తి వల్ల. విరోధి యువతలకు వచ్చేయాలి నీ భక్తి వల్ల. దైవశక్తి అంటూ తెలియనోడు దైవశక్తిని అంచనా వేయాలి నీ భక్తి వల్ల. ప్రైజ్ ద లార్డ్. ఛత్తీస్గఢ్లో కౌంట్ అయిన మీటింగ్ పెట్టాడు.
కౌంట్ అయినా 60 లక్షలు ఖర్చు పెట్టాడు ఒక్క రాత్రి సెమీ క్రిస్మస్కి. ఆయనకి 70 సిమెంట్ కొట్లు ఉన్నాయంట, సిమెంట్ షాపులు 70 ఉన్నాయంట. 24 గంటల్లో ఆయన బిజినెస్ టర్న్ ఓవర్ 70 లక్షలు అంటండి. ఒక్కరోజు డబ్బులు తెచ్చేసి ఆర్టీసీ డిపార్ట్మెంట్ మేనేజర్తో మాట్లాడి ఆ కాంపౌండ్ అంతా తీసుకుని సెమీ క్రిస్మస్ పెట్టాడు 60 లక్షలు. పేర్లు చెప్పను కానీ పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా మన రాష్ట్రంలో, వాళ్ళేమో పెద్దోళ్ళంట, మేమేమో బొడ్డోళ్ళం అంట. పెద్ద పాస్టర్ గారు ఆయన ఫోటో వేశారు, ఆయన వాక్యం చెప్పడానికి రమ్మని. ఆయన కట్అవుట్లు పెట్టారు, వెస్లీ గారిది పెట్టారు. ఎక్కడ చూసినా ఇక ఆయనయే ఉన్నాయి. బాగా అనౌన్స్మెంట్ చేశారు. 13,000 మంది సెమీ క్రిస్మస్కి హాజరయ్యారు. అందులో 132 మంది అయ్యప్ప సావులు వచ్చారు. సెమీ క్రిస్మస్ ఆర్ఎస్ఎస్ 3 మినిస్టర్లు వచ్చారు, 4 ఎంపీలు వచ్చారు, 4 ఎమ్మెల్యేలు వచ్చారు. పెట్టిన ఆయన అన్యుడు కదా, సౌండ్ పార్టీ కదా, అందరూ వచ్చారు. రేపు రాత్రికి మీటింగ్ అనగా ఈ పెద్ద పాస్టర్ గారి వాళ్ళు రాలేకపోతారు. మీటింగ్ ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? ఏమైపోవాలా అబ్బాయి? ఎందుకు మానేడు? మచిలీపట్నంలో కాదు మీటింగు, విజయవాడలో కాదు, నరసాపురం పాలకొల్లు కాదు, ఛత్తీస్గఢ్లో. అక్కడ కొడతారు, షూట్ చేసి చంపేస్తారు, అక్కడ కర్రలతో దాడి చేస్తారు, యేసును ప్రకటిస్తే స్పాట్లో చంపేస్తారు. నేను రావటం కుదరదని ఫోన్ చేశాడు ఈయన. యేసు కొరకు చస్తే అదృష్టం, యేసు కొరకు దెబ్బలు తింటే ఆశీర్వాదం. వాళ్ళ అమ్మగారు, ఆయన భార్య గారు, ఆ కౌంట్ అయిన ముగ్గురు కలిసి గదిలోకి వెళ్ళి ఆ ఫోన్ కాల్ని మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ముసలావిడ వాళ్ళ అమ్మగారు చెప్పారంట, టీపీ జాషువా గారికి ఫోన్ చేయనా, ఆయన వస్తారు అని. అప్పటికప్పుడు ఆయన నాకు ఫోన్ చేస్తే, రేపు రాత్రికి మీటింగ్కి వెళ్ళాలంటే ట్రైన్ కుదరదో, రిజర్వేషన్ దొరకదో, అంత దూరం కారు కష్టం. గన్నవరం నుంచి వాళ్ళు ఫ్లైట్ బుక్ చేస్తే నాకున్న మీటింగు నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ రాత్రి ఛత్తీస్గఢ్ వెళ్ళి వాక్యం చెప్పొచ్చాను. స్టేజీ వరకే పెద్ద పాస్టర్ లాగా ఉండకూడదు, జీవించే క్రియల్లో కూడా పెద్ద పాస్టర్ లాగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. చర్చికి వెళ్ళినోడా ఈ అబ్బాయి? వెళ్ళలా. ఆరాధనకి వెళ్ళాడా? వెళ్ళలా. యేసు ప్రభుని చూసి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు. అప్పటికి ఏమైపోయాడు? క్రైస్తవుడైపోయాడు. యేసు ప్రభు ఆ అబ్బాయిని చూసి ఏమన్నాడు? నీ రోగము నుండి విడుదల పొందుగా కన్నాడా? మరి ఏమన్నాడు అంటే ఇప్పుడు యేసై కంటికి ఏం కనపడింది? ఆ 4 కంటికి ఏం కనపడింది? ఈ శాస్త్రుల పరిచయం కంటికి ఏం కనపడింది? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం వీళ్ళకి కనపడింది, పక్షవాతం వాళ్ళకి కనపడింది, లోపలున్న పాపం యేసు కనపడింది. అందరి ఎదుట నిలబడితే పాడైపోతాం, పరిశుద్ధుని ఎదుట నిలబడితే సరైపోతాం. అందుకే మమ్మల్ని సరిచేయి ప్రభు అన్న ప్రార్థనలో ఆ మాట శ్రేష్టమైంది. హల్లెలూయా చెప్పాలి. కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు. ఈ మాట యేసు ప్రభు అన్నాక పైనుండి వాళ్ళు సైగ చేశారు, అయ్యా మ్యాటర్ నీకు అర్థం కాలేదు, వాడు పాపాత్ముడు కాదు అని అనుగ్రహించారు యేసు ప్రభుతో. వాడు రోగి.
ఈ సైకి చేస్తున్నారు. చెప్పండి, యేసు ప్రభుకి ఆయనకి అన్నీ తెలుసు. 51వ కీర్తన చూడరు ఒకసారి, 10వ వచనం చూడండి అన్నమాట. ప్రార్థన చేస్తా. నానా, ఏ హృదయం రైట్, ఏ హృదయం కావాలన్నాడు? హృదయం ఎక్కడుంది? లోపల. హృదయం ఎక్కడ ఉంటుంది? ఆ పైన ఉంటుంది. నీవంతరంగములో సత్యమును కోరేవాడివి. దేవునికి ఏం కావాలి? సత్యం. సత్యము కావాలని కోరుకుంటున్నాడంటే ఆయన ఎవరు? ఆయనే చెప్పారు, నేనే మార్గం. సత్యవంతుడైన దేవుని కంటికి ఏం కనపడాలి? సత్యం. ఇప్పుడు చెప్పండి, ఇతరులో పాపం ఎందుకు కనపడింది? ఈ అబ్బాయిలో పాపం ఎందుకు కనపడింది ఆయనకి? ఆయన పరిశుద్ధుడు గనుక. పాపము లేని వాని కంటికి పాపం కనపడుతుంది. మనుష్యులందరికీ రోగం కనపడితే ఆయన ఒక్కడికే పాపం ఎందుకు కనపడింది? అసలు రోగం రావటానికి మూలం పాపం. రోగాన్ని తీసేయకూడదు, పాపాన్ని తీస్తే రోగం రాదు. అంటే ఇప్పుడు పైనున్న నలుగు రాసి పడింది రోగాన్ని తీసేయమని. యేసు ప్రభు దాన్ని దేవునన్నాడు. ఎందుకో చెప్పనా? రోగాన్ని తీస్తే ఆ రోగం మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. అసలు రోగాన్ని తెచ్చిపెట్టే పాపమే తీస్తే ఇక ఎప్పుడూ రాదు. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు దేన్ని తీశాడు చెప్పనా నానా? ఇంకో మాట చెప్తా, పాపము వలన వచ్చు జీతం. అప్పుడు ఎక్కడ దాకా వెళ్ళకండి, రోగం. పాపము తెచ్చిపెట్టేది రోగం, రోగం మిగిల్చేది మరణం. పాపం వల్ల వచ్చే జీతం రోగం, రోగము మనకు తెచ్చిపెట్టింది మరణం. ఇప్పుడు యేసుక్రీస్తు పాపాన్ని తీశాడంటే మరణాన్ని తీసేశాడు. ఇక వాడు చచ్చేదాకా రోగం రాదు. వాడు చచ్చిపోయినాక దేవుని దగ్గరికి వెళ్తాడు. మనం ఒకటి తీస్తాం, ఆయన రెండు తీస్తాడు. మనం పైది తీస్తాం, ఆయన లోపలిది తీస్తాడు. చిన్న మాట చెప్పేస్తే ప్రార్థన చేస్తా. మంచం ఎత్తుకున్నది ఎక్కడ? ఇంట్లో. మహిమ పరచటం మొదలుపెట్టింది ఎక్కడ? ఇంటిలో. చిన్న మాట చెప్పాలి, ఎక్కడ వరకు మహిమ పరుస్తూ వెళ్ళాడు? ఒకవేళ మీ అభిప్రాయం అలా ఉంటే కొద్దిగా దాన్ని మార్దాం. ఇంటి వరకే మహిమ పరిచి ఊరుకోలా, ఈదులోకి వెళ్ళాడు. ఒరే నువ్వేనా మొన్న, నువ్వేనా మంచంలో ఉన్నవాడివి, నువ్వేనా అని నేనే అన్నాడు. మరి ఏంట్రా నడుస్తున్నావు? అప్పుడు చెప్పాడు, నజరేయుడైన యేసు నన్ను లేపాడు, యేసుకే మహిమ కలుగునుగా కన్నాడు. ఎంత అద్భుతరా! వీళ్ళకి చెప్పి అవతల బజారుకి వెళ్ళాడు. ఒరే ఒరే నువ్వేనా? నేనే. ఏంటిది? అప్పుడు చెప్పాడు, యేసు క్రీస్తుకు మహిమ కలుగునుగాక. ఈదులోకి వెళ్ళాడు, చెప్పాడు. ఇంట్లో మొదలు పెట్టాడు, మంచం ఇంట్లో పడేశాడు. చిన్న బజారుకి వెళ్ళాడు, చెప్పాడు. ఈదులోకి వెళ్ళాడు, చెప్పాడు. పట్టణానికి వెళ్ళాడు, చెప్పాడు. పల్లెటూరుకి వెళ్ళి చెప్పాడు. అతడు చచ్చిపోయేదాకా మహిమ పరుస్తూనే ఉన్నాడు. మహిమ పరిచి ఊరుకోలా, మహిమ పరుస్తూ ఉన్నాడు. పాట పాడి ఆపేశాం, ప్రార్థన చేసి ఆపేశాం, ఆరాధన చేసి ఆపేశాం, ప్రసంగం ఆపేస్తాం. వాడు ఆపల. ఎప్పటి వరకు? చచ్చిపోయే వరకు. ఏం పరిచాడు? ఇప్పుడు యెషయా గ్రంథం 43:7 దీనికి కలుపుదాం చూడండి. నేనే వారిని. ఇప్పుడు వీడు చేసిన పని ఏంటి? సన్నిధికి వచ్చినాక, యేసుతో మాట్లాడినాక,
యేసు ఎదుట నిలబడినాక రహస్యాలు చేయలా, రాజకీయాలు చేయలా, వ్యాపారం చేయలా, వడ్డీకి ఇవ్వలా, లంచగొండితనం చేయలా, ఊళ్ళోకి వెళ్ళలా, అల్లరవ్వలా, పంచాయతీ దగ్గర కూర్చోలా, వెళ్ళిన ప్రతి చోట యేసును మహిమపరిచాడు. వాడు క్రైస్తవుడు, వాడే క్రైస్తవుడు. అందుకోసమే నేను వాడిని మంచంలో నుండి లేపానన్నాడు. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. అందుకోసమే దేవుడు మనలను పుట్టించాడు. ఇక ఇప్పుడు ఈవేళ నుండి చేస్తూ వచ్చిన మహిమ గాక కొంచెం మోతాదు పెంచాలి. దేవునికి స్తోత్రం. స్టేట్ బ్యాంక్ క్యాషియర్ ఉన్నాడు, ఆయన పేరు దినేష్. నేనే బాప్తీసు ఇచ్చాను. ఒకరోజు ఏదో పనుండి అక్కడ దాకా వెళ్ళాను కదా, ఏలూరు స్టేట్ బ్యాంక్, అక్కడ ఎవరు డ్యూటీ చేస్తున్నారు, అక్కడే స్టేట్ బ్యాంక్ ఇండోర్ స్టేడియం. ఆయనకి నేను బాప్తీసు ఇచ్చాను. ఎలాగో వచ్చాను పలకరించి వెళ్దామని వెళ్తే ఆయన ఏ చైర్లో కూర్చుంటాడో ఆ టేబుల్ మీద బైబిల్ పెట్టాడు. బైబిల్ అక్కడ పెట్టి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చిన్న మాట చెప్తా, బైబిల్ అక్కడ పెట్టినంత మాత్రాన దేవునికి మహిమ రాదు. మహిమ ఎప్పుడు వస్తుంది? మహిమ ఎప్పుడు వస్తుంది? మళ్ళా చెప్తా వినండి. ఇక్కడ నిలబడి పాట పాడితే దేవునికి మహిమ రాదు. ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తే దేవునికి మహిమ రాదు. ఇక్కడ నిలబడి ఆరాధన చేస్తే దేవునికి మహిమ రాదు. పాట పాడితే మహిమ రాదు. సాక్ష్యం చెప్పితే మహిమ రాదు. ఆరాధన చేస్తే మహిమ రాదు. మరి మహిమ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ పాట పాడేసి ఊళ్ళోకి వెళ్ళి నాకు బ్రతుకుతాం చూడండి, అక్కడ జీవిస్తే మహిమ వస్తుంది. ఇక్కడ పాడినట్టుగా అక్కడ ఏం చేయాలి? ఇక్కడ సాక్ష్యం చెప్పినట్టుగా అక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఆరాధన చేసినట్టుగా అక్కడ ఏం చేయాలి? ఇక్కడ పాడి అక్కడ జీవించకపోతే అవమానం వస్తుంది. అందుకే చెప్పండి, లోపల ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా చెప్పాలి. ఆ రోజు నేను దినేష్ గారితో చెప్పాను, మంచి పని చేస్తున్నావు. నిన్ను చూడాలి అనుకున్న ప్రతి ఒక్కడు బైబిల్ చూస్తాడు. తప్పండి అన్నాడు, తప్పు కాదు, ఇది కాక ఇంకొకటి చేస్తే తప్పు అన్నా. అదేంటో చెప్పేయమన్నాడు. జీతం మాత్రమే తీసుకో అన్నా. అంటే ఏం తీసుకోవద్దన్నా? మరి ఇంకే అప్పుడు దేవునికి ఏమొస్తుంది? నువ్వు బైబిల్ పెట్టావు, నువ్వు లంచం తీసుకుంటే మహిమ రాదు. నువ్వు బైబిల్ పెట్టావు, దొంగదారిలో వెళితే మహిమ రాదు. నువ్వు బైబిల్ ఇక్కడ పెట్టావు, నీది కాని దాన్ని నాశిస్తే దేవునికి మహిమ రాదు. నీది నువ్వే అనుభవిస్తే దేవునికి మహిమ వస్తుంది. చేస్తానండి అన్నాడు. బ్యాంకులోనే ప్రార్థన చేసి వెళ్ళా. ఈరోజు వరకు నమ్మకంగా చేస్తున్నాడు. చెప్పండి, మనం పాడిన పాట కంటే శ్రేష్టమైనది మనం జీవించే జీవితం. మనం చెప్పిన సాక్ష్యం కంటే విలువైనది మనం జీవించే జీవితం. మనం ఆరాధించిన దానికంటే విలువైనది మన ఒరిజినల్ జీవితం. అది పక్షవాయువు గలుడు చేశాడు. మంచంలో ఉన్నంతకాలం రోగిష్టిగా ఉన్నాడు, పాపిష్టిగా ఉన్నాడు. స్వస్థపడి బ్రతికినాక చచ్చిపోయేదాకా దేవునికి సాక్షిగా మహిమకరముగా ఉన్నాడు. ఈరోజు 23వ తేదీ 11వ నెల 2025వ సంవత్సరం ఆదివారం. ఈ టైం నుండి దేవునిని మహిమపరిచే వారంగా బ్రతుకుదుముగాక. మన మాటల వల్ల దేవునికి మహిమ వచ్చునుగాక. మన చేతల వల్ల దేవునికి మహిమ వచ్చునుగాక. మన ఆలోచనల వల్ల దేవునికి మహిమ వచ్చునుగాక. మనమందికే పుట్టాం, మన పుట్టుక వల్ల దేవుడు మహిమ పొందునుగాక.
లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేస్తా. తమ్ముడు చిన్న ప్రార్థన, అమ్మ చెల్లి చిన్న ప్రార్థన చేద్దాం.